సో, హాయ్ అండి. నేను మీ హరిని. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ హరిన్ యూట్యూబ్ ఛానల్. సో, ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలామంది చూసి వెళ్ళిపోతుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోరు. సో, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయి. వాటి నుంచి జాగ్రత్త. సో, మీకు ఎవరైనా టెలిగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, వాట్సాప్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడి నుంచైనా ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఎవరికీ పే చేయొద్దు. మన దగ్గరున్న ఒకే ఒక్క నంబరు 7001456759. ఓకే. ఈ ఒక్క నంబరే. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఒక్క నంబరే సేవ్ చేసుకోండి. ఏదైనా ఈ నంబరే గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ అదనేది చూసే ఉంటారు. మనం ఏదైతే అప్‌లోడ్ చేసామో అదానీ స్కాము. ఇందులో మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు వేరే కంపెనీస్ నుంచి ఈ కంపెనీలోకి ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల ఏంటన్నా లాభం అని. స్టాక్స్ పంప్ అవుతాయి కదా! ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నువ్వు వేరే ఎక్కడి నుంచో ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్‌లు జరిగాయనుకో, నార్మల్ పబ్లిక్ మీకు మాకు ఏమనిపిస్తది? ఓహ్! ఇది నిజంగా జెన్యూన్ ఇన్వెస్ట్‌మెంట్‌లు గల కంపెనీ బావుంది గల అనుకోని బ్యాలెన్స్ షీట్‌లు ఫేక్ అని చూసి మనం ఏం చేస్తాం? ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తాం. ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసినప్పుడు ఏమవుతది? ఆల్రెడీ ఈళ్ళు ఫేక్‌గా పంపిస్తున్నారు. మన ఇన్వెస్ట్‌మెంట్‌లో మార్కెట్ పైకెళ్తది. బాగా మార్కెట్ పైకెళ్ళినప్పుడు ఈళ్ళేదైతే ఫేక్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేశారో ఈళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆటి నుంచి ఎగ్జిట్ అయిపోయి సేఫ్‌గా ఉంటారు. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇరుక్కుపోయేదెవరు? మనలాంటి సామాన్య జనాలే గదా! మనలాంటి మిడిల్ క్లాసోళ్ళు, మనలాంటి జనాలే ఇరుక్కుపోతారు. ఇండల్ వరకు ఎప్పుడు ఏంటంటే అది ఇన్వెస్టర్స్‌ని కాపాడుతాం మేము ఇన్వెస్టర్స్ అని అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్స్. సో, వాళ్ళని మేము కాపాడుతాం అని చెప్పి ఇలాంటి కంపెనీల మీద పడుతుంటది. అది కూడా మెయిన్ పడ్డానికి రీజన్ కూడా కోవిడ్ టైమ్‌లో అదాని షేర్లు 8 టైమ్స్ టు 9 అంటే 800 టైమ్స్ వెల్త్ పెరిగిపోయింది. కోవిడ్‌లో అందరూ డబ్బులు మార్కెట్‌లు నడక మొత్తం అంతా తగ్గుంటే, కోవిడ్ టైమ్‌లో మాత్రం అదానీ షేర్ కంపెనీలు షేర్లు గాని, అదానీ తాలూకా వెల్త్ గాని కొన్ని రెట్లు పెరిగిపోయింది. అది పెరగడం వల్లే డౌటొచ్చింది హిండెల్బర్గ్‌కి. ఇదేంటిది అంత తేడాగా నడుస్తుంది. మొత్తం కోవిడ్‌లో అందరు జనాలు ఇరుక్కుపోయి దేశాలంతా కష్టపడుతుంటే, ఈళ్ళు మాత్రం ఎలా ఇంత టాప్ 3 లోకి ఎలా వచ్చేసాడు? ప్రపంచంలో మూడెస్ట్ రిచెస్ట్ పర్సన్ కింద అదానీ ఎలా ఎళ్ళిపోయాడు? ఇదెలా పెరిగిపోయింది? ఇప్పటికిప్పుడు అలా అన్నీ జరిగిపోయాయని ఇంకా గట్టిగా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ పాయింట్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేశారు అదంతా కాదు. పాయింట్ చైర్‌పర్సన్ ఇరుక్కుంది చూసారా? అది పెద్ద పాయింట్. సో, అదనమాట. ఇప్పుడు రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మిడ్ క్యాపు, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఎవ్రీథింగ్ విల్ ఓపెన్ గ్యాప్ డౌన్ అండి. ఎవ్రీథింగ్ విల్ ఓపెన్ అంటే గ్యాప్ డౌన్. సో, గ్యాప్ డౌన్ ఎంత ఓపెన్ అవుతది? ఎక్కడ ఓపెన్ అవుతదో అది ముందు చూపిద్దాం. ఫస్ట్ థింగు మీరు 8థ్ చూస్తే మార్కెట్ ఏం చేసింది? ప్రీవియస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ దగ్గర. ఓకే. ఇగో ఇక్కడ. ఏమైంది మార్కెట్ కిందకొచ్చింది. ఇగో మార్కెట్ 8థ్ చూడండి. ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎళ్లి ఇక్కడే సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయిపోయింది. సో, మేజర్ సపోర్ట్ ఇప్పుడిది మార్కెట్‌కి. ఇక్కడ ఈ లెవెల్. ఓకే. దాని కింద మేజర్ సపోర్ట్ ఇదుంది. ఏది మిడ్ క్యాప్‌కి. ప్రెజెంట్ ఉన్న ఈ 2 సపోర్ట్‌లే. ఈ 2 సపోర్ట్‌లే ఇక్కడ ఓపెన్ అయినా, ఇక్కడ ఓపెన్ అయినా సపోర్ట్ తీసుకోనో లేకపోతే కొద్దిగా సపోర్ట్ తీసుకోనో లేదా కొద్దిగా టైం వేస్ట్ చేసి కిందకి పడడమో జరుగుతది. ఇప్పుడు నేను లెవెల్స్ పెడతాను చూడండి మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ సపోర్ట్ ఏమో ఇది జోన్. ఇది జోన్. ఓకే. ఇది జోన్. ఈ జోన్ గ్రీన్ కలర్ సపోర్ట్ కదా పెట్టుకుందాం. సో, ఇది ఫస్ట్ సపోర్ట్. దీన్ని క్లౌన్ చేసి నేను కొద్దిగా కిందన ఇంకో సపోర్ట్ పెడుతున్నాను ఇది. ఈ 2 లెవెల్స్ చెప్తాను మీరు రాసుకోండి. ఫస్ట్‌ది 12,000, 12,520, 12,520 ఒకటి. నెక్స్ట్ 12,505, 520 నుంచి 505 ఇది ఒక జోన్. ఓకే. 520 నుంచి 505 అదే విధంగా ఇంకొక జోన్ గూడా ఉంది. ఏది? ఇది. 12,403 నుంచి 12,389 ఇది గూడా ఒక చిన్న జోన్ పెట్టుకోండి. మార్కెట్‌లో బాగా వినండి. మార్కెట్‌లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇక్కడుంది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం పెద్ద గ్యాప్ డౌన్ అవుతే మీరు చూడాల్సింది ఈ 12,000. ఓకే. 12,403 12,400 అనుకోండి, 403 అనుకోండి. ఇక్కడ ఓపెన్ అయితే పర్లేదు. ఆల్రెడీ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ అయ్యి, ఇక్కడ నుంచి మార్కెట్ మెల్లిగా కొద్దిగా టైమ్ పాస్ చేసినా బాగా వినండి. అంటే ఇక్కడ లైక్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా పైకెళ్ళి ఇక్కడ ఇలా టైమ్ పాస్ చేసి లో బ్రేక్ అయితే 12,389 ఆర్ 12,360 ఈ లో గాని బ్రేక్ చేస్తే మార్కెట్ గుర్తుపెట్టుకోండి ఒక డౌన్ సైడ్ వస్తది. చిన్న ఫాల్ వస్తది. లైక్ ఇగో ఇలా. ఇప్పుడు మార్కెట్ ఏమైంది? గ్యాప్ డౌన్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా? ఇప్పుడేమైంది? 15 మినిట్స్ క్యాండిల్ ఇది. దాని తర్వాత హై పెట్టింది ఇది. దాని లో ఇది. సో, లో బ్రేక్ అయినప్పుడు మార్కెట్ కిందకొచ్చిందా? సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చెప్తున్నా. ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా టైమ్ పాస్ చేసి లో బ్రేక్ అయినప్పుడు మనం పుట్ ప్లాన్ చేయొచ్చు. లేదా మీరు కాల్ సెల్ చేయొచ్చు ఇక్కడ. డౌన్ సైడ్. పైకెళ్ళిందా ఇంట్రెస్ట్ చూపించదు.
బయింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించదు. మార్కెట్‌లో ఏమి బాగాలేవు సినారియోలు బయింగ్ సైడ్ అయితే ఇంట్రెస్ట్ చూపించదు. అంతే. ఇక్కడ నుంచి పడితే మనం ప్లాన్ చేద్దాం. పైకెళ్తే మాత్రం ఇంట్రెస్ట్ చూపించొద్దు. మార్కెట్ వాలటైల్ అయిపోయి సైడ్ వేస్ మార్కెట్ అయిపోద్ది. ఓకే. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. సేమ్ ఫిన్ నిఫ్టీకొస్తే ఫిన్ నిఫ్టీలో కూడా 2 లెవెల్స్ నేను బాగా ఇంపార్టెంట్‌గా పెట్టుకుంటాను. మీరు పెట్టుకోండి 2 లెవెల్స్. ఫిన్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ ఈ లెవెల్ అయిపోతుంది. ఈ లెవెల్. ఓకే. ఫస్ట్ సపోర్ట్ ఈ లెవెల్. దాని తర్వాత ఇది గాని క్రాస్ అయితే దాని తర్వాత సెకండ్ వచ్చే పెద్ద సపోర్ట్ ఈ లెవెల్. ఓకే. సింపుల్. ఎలాగ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతది అది కన్ఫర్మ్. ఫస్ట్ లెవెల్ 22,800 ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ లెవెల్. ఓకే. ఈ లెవెల్ 22,800 దాని తర్వాత 22,650 ఇది ఒక లెవెల్. 650 ఓపెన్ అవడం 650 పెద్ద గ్యాప్ డౌన్ అయిపోతే 650 దగ్గర సేమ్ కాన్సెప్ట్ సేమ్. మార్కెట్ ఫస్ట్ ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అయింది. తర్వాత పైకి వెళ్ళింది. దాని లో బ్రేక్ అయినప్పుడు ఇక్కడ పుట్ ప్లాన్ చేయండి. సేమ్ అదే. ఓపెన్ అయ్యి కొంచెం టైం పాస్ చేసి లో బ్రేక్ అయినప్పుడు పుట్ ప్లాన్ చేయండి. పైకి వెళ్ళిందే ఇంట్రెస్ట్ చూపించదు. ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకుంటే వద్దు. మార్కెట్‌లో ప్రెజెంట్ ఉన్న అదాని న్యూస్ గాని, ఆల్రెడీ ఉన్న ఈ వరస్ట్ మార్కెట్‌లో గాని వద్దు. మిగతా అంటే ఈ రేపటికి వద్దంటున్నాను. లాంగర్ రన్‌లో మీరు కాల్ ప్లాన్ చేద్దాం అనట్లే. బైకెళ్ళిందనుకో ఏవైనా ఒక్క నెగెటివ్ ఇంపాక్ట్ చాలు మార్కెట్ పడ్డానికి. ఆల్రెడీ అవుతూనే ఉన్నాయి నెగెటివ్ ఇంపాక్ట్స్. సో, కాల్స్ అట్ రిస్కీగా ట్రేడ్ తీసుకోవడం అవుతది. ఓకే. అది జాగ్రత్త. సో, వద్దు. సింపుల్‌గా 22,650 మీద కన్నేసి ఉంచండి. రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతది అనేది ఇంపార్టెంట్. 22,650 దీనికన్నా కింద ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఏం చేయలేం. అప్పుడు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మెల్లి వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి తప్ప మనం వెయిట్ చేయలేం. బట్ నార్మల్‌గా అయితే ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఇది సెకండ్ థింగ్. ఓకే. ఇది ఫిన్ నిఫ్టీ. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకెళ్దాం. సెటరేట్ అవ్వనివ్వండి మార్కెట్‌ని. నేనెప్పుడు ఏం చెప్తాను మార్కెట్‌లో అన్‌కండిషన్ సిట్యుయేషన్స్ వస్తే మార్కెట్‌ని సెటరేట్ అవ్వనివ్వండి. అప్పుడు మళ్ళీ మంచి రోజులొస్తాయి ట్రేడ్ చేసేది. ఇదొక సపోర్టు. దాని తర్వాత కిందకెళ్తే అన్నిట్లో సేమ్ ఇలాగే ఉన్నాయి చూడండి. దాని కిందకొచ్చి ఇదొక సపోర్ట్. ఎందుకు అలా తీసుకుంటున్నారు సార్ అంటే ప్రీవియస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇగో మార్కెట్ వచ్చిందా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందా సపోర్ట్. సపోర్ట్. పైకెళ్ళిన తర్వాత ఇది రెసిస్టెన్స్ కాస్త ఇప్పుడేమైంది సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో, ఇదొక సపోర్ట్. ఓపెన్ అవ్వడం బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ రేపు ఓపెన్ అవ్వడం బ్యాంక్ నిఫ్టీ 49,800 దగ్గర ఓపెన్ అయిందనుకోండి. 49,800 దగ్గర మీరు అబ్జర్వ్ చేయాల్సింది సేమ్ లో బ్రేక్ అయితే అప్పుడు మీరు మాత్రమే పుట్ ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి పైకెళ్తే కాల్ ఆప్షన్ మిడ్ క్యాప్ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ 50 అయినా కాల్ సైడ్ కూర్చోవద్దు. మార్కెట్ పైకెళ్తున్నా రేపు కాల్ సైడ్ కూర్చోవద్దు. క్లియర్? అది. పైకెళ్తే వదిలేసేయండి. ఒకవేళ మార్కెట్ అసలు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి. సినారియో సపోజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వలేదు. ఫ్లాట్ ఓపెన్ అయింది. మూడిట్లో మిడ్ క్యాప్ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ 50 ఏదైనా ఫ్లాట్ ఓపెన్ అయింది లేదా స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ ఎక్కడ కొంచెంసేపు టైం పాస్ చేసి దాన్ని లో బ్రేక్ చేసిందంటే అప్పుడు మీరు పుట్ ప్లాన్ చేయొచ్చు. అంటే స్మాల్ గ్యాప్ డౌన్ గాని, ఇంచుమించు ఫ్లాట్ ఓపెన్ చేసి మార్కెట్ కిందకొస్తుంది అంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మార్కెట్ నెగెటివ్ న్యూస్‌కి రియాక్ట్ అయింది పడుతుంది. బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ మూమెంటం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ డౌన్ లో మూమెంటం దాటేసింది. ఏమవుతుంది వాలటైల్ అయిపోద్ది మార్కెట్ లేదా జోన్ లో ఉండిపోద్ది. బట్ మనం ఎప్పుడు ట్రేడ్ చేయొచ్చు అక్కడ కొన్ని సార్లు న్యూస్ బాగా రియాక్ట్ అవ్వాలంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కొంచెం హైలో పెట్టి లో బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ చేయొచ్చు. సో లో బ్రేక్ అయినప్పుడు మాత్రమే పుట్ ప్లాన్ చేయండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో 49,800 ఇస్ ఎ కీ లెవెల్. దీన్ని అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50కి వస్తే నిఫ్టీ 50 స్లో అండ్ స్టడీగా ఉంది. ఇంపార్టెంట్ లెవెల్ ఇదొక సపోర్ట్. దాని తర్వాత క్లౌన్ తీస్తే ఇదొక సపోర్ట్. ఇంచుమించు ఇదొక సపోర్ట్. యెస్. సో నిఫ్టీ 50లో 24,000. ఓకే. 24,000 రిమెంబర్ ద కీ పాయింట్. కాన్సెప్ట్ ఒకటే 24,000. ఇది ఈ లెవెల్ ఇంపార్టెంట్. దీని కింద ఓపెన్ అయితే చెప్తున్నాను కదా! ఇలా స్టార్ట్ అయ్యి పైకెళ్ళి దాని తర్వాత లో బ్రేక్ అయినప్పుడు పుట్ ప్లాన్ చేసుకోవచ్చు. బై సైడ్, కాల్ సైడ్ ఉన్నాడు మీరు కాల్ సెల్ చేసుకొని కూర్చోవచ్చు. పైకెళ్తే నేను అసలు ఇంట్రెస్ట్ చూపించను. నాకొద్దయ్యా ఇంట్రెస్ట్. దీని పైన ఎప్పుడు మార్కెట్ 24,400 పైనెళ్ళినా నేను ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే మార్కెట్‌లో నెగెటివ్‌గా ఉంది మార్కెట్. అంటే నెగెటివ్ న్యూస్‌లతో ఉంది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి చైర్‌పర్సన్ గాని, అదాని గాని ఇవన్నీ నెగెటివ్ న్యూస్‌లే. గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న సినారియోస్ గాని అన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి. సో, ఈ టైంలో నేను అప్ సైడ్ ఎళ్తదని మాత్రం రిస్క్ తీసుకోలేను. అది. ఓన్లీ పుట్ సైడ్ మాత్రమే ప్లాన్ చేస్తాను.
అది ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయినా పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం టైం పాస్ చేసి లో బ్రేక్ అయినా మనం పుట్ ప్లాన్ చేయొచ్చు. లేదా బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి కొంచెం టైం పాస్ చేసి లో బ్రేక్ అయినా పుట్ ప్లాన్ చేయొచ్చు. పుట్టే ప్లాన్ చేయొచ్చు. ఓకే. కాల్ సైడ్ అయితే కూర్చోద్దాం. మళ్ళీ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నాను. ఓపెన్ ఇంట్రెస్ట్‌లు కూడా మీకు కనబడితే రెసిస్టెన్స్‌లు ఉన్నాయి గానీ ఎక్కడ సపోర్ట్ లేవు. పడితే మార్కెట్ వెళ్ళిపోద్ది జారుకుంటా. సో, ఈవెన్ నిఫ్టీ మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ చూపిస్తాను. మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా కొద్దిగా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీలో ఇక్కడ కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ 50లో కూడా ఇంచుమించు కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే. ఫ్యూచర్స్ లాస్ట్ 60 మినిట్స్‌లో ఏమైంది చూడండి మిడ్ క్యాప్‌లో. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. షార్ట్ బిల్డప్ పై కూర్చున్నారు ముందే. ఫిన్ నిఫ్టీలో చూస్తే షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ ఇదేం పెద్ద ఏం లేదు. అంత నార్మల్. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. ఎక్కడ బిగ్ ప్లేయర్ ఏం లేడు. బట్ నిఫ్టీ 50లో చూస్తే అన్ని షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ ఒకటి జరిగింది. మళ్ళీ షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఏది మేజర్ ఇంపాక్ట్ లేదు. రేపు తెలుస్తుంది అసలైన ఇంపాక్ట్. మెయిన్ రేపే మండే కదా. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మార్కెట్లో ఉన్న ప్రెషర్ తెలుస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవర్ గా మార్కెట్ పడిపోదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఓవర్ గా పడనివ్వరు. అర్థమైందా? ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి. ఆల్రెడీ పడే ఉంది మార్కెట్. ఇంకా పడితే ఎక్కడికి వెళ్ళిపోద్ది? కిందకి వెళ్ళిపోద్ది. ఇంకా పడనివ్వరు. నా వరకు పడనివ్వరు. బయర్లు కాస్తారు. ఒక అదాని స్టాక్ వాళ్ళు మిగతా అంతా స్టాక్స్ పడతాయి ఒప్పుకోరు. సో అది కాస్తారు. దాని మీద మార్కెట్ పడుతుంది అంటే మనం చూడాల్సింది ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు వెళ్తుంది, దాని బేసిస్ మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది మనం ప్లాన్ చేద్దాం. ఓకే. అండ్ ఇది మన ట్రేడింగ్. రేపు మా టీంతో రేపటి నుంచి నేను లైవ్ ట్రేడింగ్ చేయబోతున్నాను మా టీంతో. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ రేపటి నుంచి మా టీంతో నేను లైవ్ ట్రేడ్ చేయబోతున్నాను. మీరు కూడా చూడొచ్చు. ఓకే. లైవ్ ట్రేడ్ నేను మా టీంతో చేస్తుంటాను. అది అప్డేట్ చేస్తాను ఇక్కడ. ఏం చేస్తాను, ఎలా చేస్తానండి మొత్తం అంతా ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఓకే. సో అదనమాట. వీలైతే యూట్యూబ్ లైవ్ కూడా వస్తా. అంటే టీంకి ఒక పక్కన పెడితే యూట్యూబ్ లైవ్ లో కూడా వచ్చి కూర్చుంటా. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఓకేనా. అదనమాట. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంది, ఎంజాయ్ చేస్తుండే. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైమ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. థ్యాంక్స్.